ఏఐ 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 ఎక్కడ చూసినా ఇదే మాట. ఈజ్ ఇట్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ ఈజ్ ఇట్ గోయింగ్ టు టేక్ అవర్ జాబ్స్? ఈ డౌట్ మనందరికీ ఉంది. బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దేర్ ఇస్ నౌ ఎ రియల్ డేటా. మైక్రోసాఫ్ట్ కొన్ని రోజుల క్రితం ఒక మైండ్ బ్లోయింగ్ స్టడీని అయితే పబ్లిష్ చేసింది. వాళ్ళు వాళ్ళ సొంత ఏఐ కోపైలట్ తో 2 lakhs కన్నా ఎక్కువ కన్వర్సేషన్ అనలైజ్ చేశారు. దీని ద్వారా ఏఐ ఏ జాబ్స్ ని రీప్లేస్ చేయగలదో అండ్ ఏ జాబ్స్ అయితే కంప్లీట్ గా సేఫ్ తెలుసుకున్నారు. దీనికోసం హండ్రెడ్స్ ఆఫ్ రోల్స్ కి ఒక ఏఐ అప్లికబిలిటీ స్కోర్ క్రియేట్ చేశారు. అండ్ వచ్చిన రిజల్ట్స్ అయితే చాలా షాకింగ్ గా ఉన్నాయి. ట్రాన్స్లేటర్స్, సేల్స్ రిప్రజెంటేటివ్స్, జర్నలిస్ట్, డేటా సైంటిస్ట్, ఇంకా చెప్పాలంటే వెబ్ డెవలపర్స్ కూడా వీళ్ళందరి జాబ్స్ ఏ కేటగిరీలో ఉన్నాయి, మిగతా వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు, ఇంకోవైపు ఫ్లెబోటమిస్ట్, నర్సెస్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ లాంటి జాబ్స్ ఏ కేటగిరీలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకోవడానికైతే ట్రై చేద్దాం. డేంజర్ జోన్ లో ఉన్న 40 జాబ్స్ ఏంటి, ఇంకా ఏఐ కూడా టచ్ చేయలేని 40 జాబ్స్ ఏంటి, మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది ఈ వీడియో ఎండింగ్ కల్లా తెలిసిపోతుంది. లేదా మీరు ఏ కెరీర్ చూస్ చేసుకోవాలో కూడా ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు తెలిసిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ గివ్స్ us a lot of motivation. సరే, ఇంకా లేట్ చేయకుండా మెయిన్ విషయానికి వచ్చేద్దాం. ఫస్ట్ ఏ అయితే ఏ జాబ్ ని టార్గెట్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మెయిన్ థీమ్ చాలా సింపుల్, ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ టాస్క్. అంటే మీ జాబ్ లో ఎక్కువ పని కంప్యూటర్ మీద ఉంది, మీరు వర్డ్స్, డేటా లేదా కోడ్ తో డీల్ చేస్తుంటే అయితే మీరు పక్కా అటెన్షన్ పే చేసి వినండి. గ్రూప్ 1 లాంగ్వేజ్ అండ్ కంటెంట్ క్రియేటర్స్. ఫస్ట్ అందరికి ఈజీగా అర్థమయ్యేది మోస్ట్ ఆబ్వియస్ కేటగిరీ లాంగ్వేజ్ అండ్ కంటెంట్. అంటే రైటర్స్, ట్రాన్స్లేటర్స్, ఎడిటర్స్ లాంటి వాళ్ళు. ఇంటర్ప్రిటర్స్ అండ్ ట్రాన్స్లేటర్స్. ఇప్పుడు ఏ మోడల్స్ రియల్ టైమ్ లో ట్రాన్స్లేషన్ చేసేస్తున్నాయి. ఇది చాలా ఫాస్ట్, చాలా చీప్ అండ్ రోజుకి ఇంకా బెటర్ అవుతుంది. రైటర్స్, ఆథర్స్, జర్నలిస్ట్ అండ్ ఎడిటర్స్ రొటీన్ పనులు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ ని సమ్మరైజ్ చేయడం, బేసిక్ న్యూస్ ఆర్టికల్స్ రాయడం, లేదా మార్కెటింగ్ కోసం కాపీ పేస్ట్ లాంటివి చేయడం లాంటివి ఈ పనులన్నీ ఏ ఇప్పటికే చేసేస్తుంది. మన లిస్ట్ లో చూడండి, రైటర్స్, ఆథర్స్, జర్నలిస్ట్, టెక్నికల్ రైటర్స్, ప్రూఫ్ రీడర్స్, కాపీ మార్కెటర్స్, ఎడిటర్స్. ఈ రోల్స్ అన్ని డేంజర్స్ లో ఉన్నాయంట. ఏ కొన్ని సెకండ్స్ లోనే థౌజండ్స్ ఆఫ్ వర్డ్ జనరేట్ చేయగలదు. హై లెవెల్ వర్క్ కి అంటే టాప్ క్వాలిటీ పనికి మనిషి క్రియేటివిటీ ఇంకా అవసరమే. కానీ ఎక్కువ భాగం కంటెంట్ జాబ్స్ మాత్రం రిస్క్ లో ఉన్నట్టే ఉన్నాయి. ఈ డేటా అయితే మనకు చెప్తుంది. తర్వాత వచ్చేసి పబ్లిక్ రిలేషన్ స్పెషలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్. ఏ హ్యూజ్ పార్ట్ ఆఫ్ దేర్ జాబ్స్ ఇస్ ప్రెస్ రిలీజ్ చేయడం అన్నమాట. న్యూ ట్రెండ్స్ ని అనలైజ్ చేయడం, దాని మీద ఏ కంప్లీట్ గా ఆటోమేట్ చేసేయగలదు అండ్ ప్రెస్ రిలీజ్ కూడా చేయగలదు. సో ఈ జాబ్స్ అన్ని రిస్క్ లో ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అండ్ గ్రూప్ 2 కి వచ్చేసరికి కమ్యూనికేషన్ అండ్ కస్టమర్ సర్వీస్. ఇన్ఫర్మేషన్ ని కమ్యూనికేట్ చేసే రోల్స్ అన్నమాట. ఇందులో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్, టెలిఫోన్ ఆపరేటర్స్, కాన్సిగర్స్. అంటే మీకు తెలిసిందే, మనం ఆల్రెడీ ఫోన్ లో అండ్ చాట్ విండోస్ లో బాట్స్ తో మాట్లాడుతూనే ఉన్నాం. ఇవి రోజుకి చాలా స్మార్ట్ గా అవుతున్నాయి అండ్ మనుషుల్లాగా బిహేవ్ కూడా చేస్తున్నాయి. తర్వాత వచ్చేసి బ్రాడ్కాస్ట్ అనలిస్ట్ అండ్ రేడియో డీజెస్. ఏ ఇప్పుడు నిజమైన హ్యూమన్ లైక్ వాయిసెస్ ని రీక్రియేట్ చేస్తుంది. మీరు ఆల్రెడీ చూస్తుంటే కొన్ని రీల్స్ లో ఏ జర్నలిస్టులు, ఏ బ్రాడ్కాస్టర్లు, ఏ వాయిస్లు క్రియేట్ అయిపోతున్నాయి. అవి 24/7 శాలరీ తీసుకోకుండా, కాఫీ బ్రేక్ కూడా తీసుకోకుండా పనిచేసినప్పుడు మరి ఈ రోల్స్ ఎందుకుంటే చెప్పండి. తర్వాత వచ్చేసి హోస్ట్ అండ్ హోస్టెస్. సింపుల్ గా బుకింగ్స్ చేయడానికి అండ్ బేసిక్ ఇన్ఫో ఇవ్వడానికి ఏఐని చాలా ఎఫిషియెంట్ గా వాడుతున్నాయి అనమాట. వీటికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే హోస్ట్ అండ్ హోస్టెస్ అంటే బేసిక్ గా ఏదైనా గానీ ఒక ఆన్లైన్ లో గానీ, టీవీలో, టెలివిజన్ లో కనిపించే హోస్ట్ ఉంటారు చూసారా, వాళ్ళని ఏఐ రీప్లేస్ చేయగలదు. ఆ పర్సన్ కన్సెంట్ తీసుకుని అతన్నే జనరేట్ చేసేయగలదు, లేదా ఇంకో కొత్త పర్సన్ ని కూడా హోస్ట్, ఇంకా అందమైన పర్సన్ ని హోస్ట్ జనరేట్ చేయగలదు అనమాట. సో ఇదొకటి. తర్వాత గ్రూప్ 3 క్లరికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్. దిస్ ఈస్ అ బిగ్ వన్. దీనిలో ఇన్ఫర్మేషన్ ఆర్గనైజ్ చేయడం లేదా రిపిటేటివ్ ఆఫీస్ వర్క్ చేసే అన్ని జాబ్స్ కూడా వస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే టికెట్ ఏజెంట్స్, ట్రావెల్ క్లర్క్స్, కౌంటర్ క్లర్క్స్, రెంటల్ క్లర్క్స్. టికెట్ ఏజెంట్స్, ట్రావెల్ క్లర్క్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ టికెటింగ్ ఏజెంట్స్ గురించి చూస్తే, మీరు ఈ రోజే రైల్వే స్టేషన్ కి వెళ్తే అక్కడ ఆల్రెడీ టికెట్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి, చాలా రైల్వే స్టేషన్స్ లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు అక్కడ ఒక హ్యూమన్ చేస్తున్నాం మెల్లిగా, అది కూడా చేయకుండా జస్ట్ వాయిస్ తోనే వచ్చేసేలాగా వస్తుంది, అది ఏ చేసేయగలదు. సో ఫ్లైట్స్ బుక్ చేయడం, కార్ రెంట్స్ కి ఇవ్వడం, చెక్ ఇన్స్, చెక్అవుట్స్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు యాప్స్ ఆర్ ఏ యూస్ చేసి చేసేయచ్చు. తర్వాత వచ్చేది బ్రోకరేజ్ క్లర్క్స్, న్యూ అకౌంటెంట్ క్లర్క్స్ అండ్ స్టాటిస్టికల్ అసిస్టెంట్స్. ఈ జాబ్స్ అన్ని బేసికలీ డేటా ఎంట్రీ అండ్ ప్రాసెసింగ్ గురించే. ఇలాంటి వర్క్స్ చేయడానికి ఏఐ పుట్టింది. ఒక ఎర్రర్ కూడా లేకుండా, అస్సలు డిలే లేకుండా నిమిషాల్లో, సెకండ్స్ లో మనకి డేటా ఇచ్చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇన్ బ్యాక్ ఆఫీస్. నేను ఫేస్ టు ఫేస్ సేల్స్ గురించి మాట్లాడట్లేదు. ఫేస్ టు ఫేస్ కి ఇప్పుడు కూడా సేల్స్ రిప్రజెంటేటివ్స్ కావాల్సిందే. కానీ బ్యాక్ ఆఫీస్ పని ఉంటుంది చూడండి, ప్రపోజల్స్ రాయడం, కోల్డ్ ఈమెయిల్స్ పంపడం, లీడ్స్ ని వెతకడం, ఇలాంటివన్నీ ఏ 10 times ఎక్కువ స్పీడ్ తో చేయగలదు అనమాట. సో ఇవి కూడా పోతాయని
అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ గ్రూప్ 4 వచ్చేసి డేటా రిలేటెడ్ రోల్. అంటే డేటాని రోజు రొటీన్ డేటా వాడడం అంటే మొత్తం కాదు, అందులో ఉండే రొటీన్ పనులు ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ డేటాను క్లీన్ చేయడం, బేసిక్ మోడల్స్ రన్ చేయడం, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం లాంటివి ఏ ఆటోమేట్ చేయగలదు. దీనివల్ల ఎవరైతే మంచి డేటా సైంటిస్టులు డేటా అనలిస్టులు ఉంటారో వాళ్ళు తప్పించి సింపుల్ డేటాని క్లియర్ చేసే వాళ్ళు, క్లీన్ చేసే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మ్యాథమెటిషియన్స్ అండ్ హిస్టారియన్స్. మళ్ళీ చెప్తున్నా, ఇది గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ గురించి కాదు, కానీ ప్రూఫ్స్ ని రీప్రొడ్యూస్ చేయడం లేదా హిస్టారికల్ డాక్యుమెంట్స్ ని వెతికి సమ్మరైజ్ చేయడం లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే మీకు హిస్టారియన్స్ కి ఏదో ఒక డేటింగ్ టూల్స్ దొరికాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మ్యాథమెటికల్ మోడల్స్ అవి వాడి కొన్ని రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇది ఎప్పుడు పుట్టింది, ఇది ఎప్పుడు వస్తువు, ఇది ఎప్పుడు ఉండింది, ఎక్కడ ఉండింది, ఇవన్నీ కనుక్కునే వాళ్ళు. కానీ అదే మ్యాథమెటికల్ మోడల్స్ యూజ్ చేసుకుని సెకండ్స్ లో ఆ హిస్టరీ గురించి మొత్తం చెప్పేస్తుంది అనమాట. తర్వాత వచ్చేదే పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ఇది మీరు చాట్ జీపీటీ యూజ్ చేసినా సరిపోద్ది. మీ లెక్కలన్నీ ఇచ్చి, మీ ఖర్చులన్నీ ఇచ్చి, మీకు ఏం కావాలి, ఏం చేయాలి, ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏది మంచిది, ఎందుకు మంచిది అన్ని కూడా చెప్పేస్తుంది. సో ఇంకా పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తో అవసరమే లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఆర్కివిస్ట్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ ని డిజిటలైజ్ చేసి కేటలాగ్ రాయడం అనేది వీళ్ళ పని. ఈ పనిని చాలా సింపుల్ గా హ్యాండిల్ చేసేస్తుంది. సో చూసారు కదా, డిజిటల్ ఇన్ఫర్మేషన్ తో పనిచేసే ప్రతి జాబ్ ప్రభావం ఉంది. ఈ లిస్ట్ లో మీ జాబ్ పేరు వినిపించి మీలో కొందరికి టెన్షన్ స్టార్ట్ అయి ఉండొచ్చు, భయం వేసే ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్. కానీ ఇక్కడ అసలైన విషయం ఉంది. మనం మిస్ అవుతున్న సింపుల్ లాజిక్ ఒకటి. ఏఐకి ఒక సూపర్ ఫాస్ట్ పవర్ఫుల్ బ్రెయిన్ ఉంది, కానీ దానికి చేతులు లేవు. ఇట్ కెనాట్ వర్క్ ఇన్ రియల్ మెస్సీ ఫిజికల్ వరల్డ్. ఈ ఒక్క విషయంలోనే మన నెక్స్ట్ 40 సేఫ్ జాబ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఏ జాబ్స్ ఏఐ టచ్ చేయలేదు అనేది మనం చూసుకున్నట్లయితే, సేఫ్ జాబ్స్ లో గ్రూప్ 1 హ్యాండ్స్ ఆన్ హెల్త్ కేర్ అండ్ పర్సనల్ కేర్. అంటే ఫ్లెబోటమిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్స్, సర్జికల్ అసిస్టెంట్స్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకుని ఒక రోబోట్ మీ నరం వెతికి బ్లడ్ ని తీయడానికి ట్రై చేస్తుంటే మీరు ఊరుకుంటారా? లేదా ఒక రోబోట్ ఒక పని చేస్తూ మీకు సర్జరీ చేయాలి, మీ హార్ట్ ని రీప్లేస్ చేయాలి, మీ హార్ట్ లో సర్జరీ చేయాలంటే మీరు ఊరుకుంటారా? ఫస్ట్ థింగ్ ఎక్కలేని భయం వచ్చేస్తుంది. అందుకే ఇవి ఇర్రీప్లేసబుల్. సర్జికల్ అసిస్టెంట్స్ అంటే డాక్టర్స్ గానీ, నర్సింగ్ అసిస్టెంట్స్ గానీ, ఫ్లెబోటమిస్ట్లు గానీ వీళ్ళని ఎవ్వరు కూడా రీప్లేస్ చేయరని అంటుంది. తర్వాత వచ్చేసి ఓరల్ సర్జన్స్, డెంటిస్ట్, ప్రాస్తో డెంటిస్ట్ అనమాట. ఈ జాబ్ కి ఇంక్రెడిబుల్ ప్రిసిషన్, ఫిజికల్ స్కిల్ అండ్ పేషెంట్ అవసరాలకు తగ్గట్టు రియల్ టైమ్ లో రియాక్ట్ అయ్యే అబిలిటీ ఉండాలి. సో వీళ్ళు కూడా సేఫ్ అని చెప్తున్నారు. తర్వాత ఆఫ్థాల్మిక్ మెడికల్ టెక్నీషియన్స్, మెసాజ్ థెరపిస్ట్. మనిషి బాడీ గురించి డీప్ గా తెలియాలి అండ్ ఫిజికల్ టచ్ చాలా అవసరం అనుకున్న వాళ్ళకి మసాజ్ థెరపిస్ట్ గానీ, ఆఫ్థాల్మిస్ట్ మెడికల్ టెక్నీషియన్స్ గానీ అవసరం. సో ఈ జాబ్స్ రీప్లేస్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. అండ్ గ్రూప్ 2 వచ్చేసి స్కిల్డ్ ట్రేడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. అంటే పెయింటర్స్, ప్లాస్టర్స్, సిమెంట్ మేసన్స్, రూఫర్స్, ఫ్లోర్ శాండరర్స్ అనే వాళ్ళు. ప్రతి ఇల్లు వేరేగా ఉంటుంది, ప్రతి సర్ఫేస్ లో కొన్ని లోపాలు ఉంటాయి, ఇంపర్ఫెక్షన్ గా ఉంటుంది. ఇలాంటి డైనమిక్ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు అడాప్ట్ అవడం అనేది ఈ జాబ్స్ కి చాలా ముఖ్యం. అందుకనే పెయింటర్స్, ప్లాస్టర్స్, సిమెంట్ మేసన్స్ అంటే సిమెంట్ పని చేసే వాళ్ళు, రూఫర్స్, ఫ్లోర్ శాండరర్స్ వీళ్ళ జాబ్స్ అనేవి చాలా సేఫ్ అని చెప్తుంది. తర్వాత ఆటోమోటివ్ గ్లాస్ ఇన్స్టాలర్స్, టైర్ రిపేరర్స్, హైవే మెయింటెనెన్స్ వర్కర్స్. వీటికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ ఫిజికల్ స్ట్రెంత్ కూడా కావాలి. రోడ్డు మీద ఉన్న పాత్ హోల్ ఫిక్స్ చేయడం మీరు కోడ్ తో రాయలేరు కదా. అండ్ అలాగే కొన్ని రోబోటిక్స్ తో చేశారు చైనాలో కూడా, బట్ స్టిల్ హ్యూమన్ అసిస్టెన్స్ అనేది అక్కడ కావాల్సి వచ్చింది. మీరు రీసెంట్ గా న్యూస్ లో చూస్తుంటే చైనాలో చేశారు ఇది, బట్ హ్యూమన్ అసిస్టెన్స్ కూడా కావాల్సి వచ్చింది. అండ్ తర్వాత వచ్చే రోజులు ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్. అండ్ ఈ లిస్ట్ లో లేవు, కానీ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ లాంటి రోల్ చాలా అంటే చాలా సేఫ్ అని చెప్పేసి మనకి చెప్తున్నాను అనమాట. చూసారు కదా ఏ గురించి ఎంత మిత్ బస్టింగ్ కంటెంట్ మనం డిస్కస్ చేస్తున్నామో. ఇలాంటిది మీరు మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసాను. తర్వాత గ్రూప్ 3 హెవీ మిషనరీ అండ్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్, ప్లాంట్ అండ్ సిస్టమ్ ఆపరేషన్స్, షిప్ ఇంజనీర్స్, లాగింగ్ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్, పైల్ డ్రైవర్స్, డ్రెడ్జ్ ఆపరేటర్స్. ఈ రోల్స్ కి సిచ్యువేషనల్ అవేర్నెస్ ఉండాలి. అంటే చుట్టూ ఏం జరుగుతుందో అనే క్లియర్ ఐడియా ఉండాలి. దాంతో పాటు హై స్టేక్స్ ఎన్విరాన్మెంట్ లో క్రిటికల్ డెసిషన్ తీసుకునే అబిలిటీ అవసరం కాబట్టి ఇక్కడ మనిషి అవసరం ఉంది కాబట్టి ఈ రోల్ సేఫ్ అని చెప్తుంది. తర్వాత ఇండస్ట్రియల్ ట్రక్ అండ్ ట్రాక్టర్ ఆపరేటర్స్, మోటార్ బోట్ ఆపరేటర్స్. ఎందుకంటే కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ సైట్ లో ఆర్ ఓపెన్ వాటర్ లో నావిగేట్ చేయడానికి హ్యూమన్ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా చాలా అవసరం. అక్కడ సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతాయి, ఏదైతే జరిగిపోతుందో అలాంటి చోట్ల మెషిన్ తీసుకునే డెసిషన్ బట్టి మనం ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వలేం. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక మనిషి అవసరం అయితే ఉంది. అండ్ గ్రూప్ 4 వచ్చేసి ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ మాన్యువల్ లేబర్, ఫైర్ ఫైటర్స్. ఫైర్ ఫైటర్స్ ఎందుకు సేఫ్ అనేది మీ అందరూ తెలిసిందే. వాళ్ళ జాబ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కావాలి. ఒక రోబోట్ లాగా జస్ట్ చూడడం కాదు. వాళ్ళు బిల్డింగ్ సౌండ్స్ వింటారు, హీట్ ని ఫీల్ అవుతారు అండ్ పొగ వాసన బట్టి డేంజర్ ని గెస్ చేస్తారు. దీనిలో సెకండ్స్ లో లైఫ్ ఆర్ డెత్ డెసిషన్స్
హ్యూమన్స్ తీసుకుంటారు. ఈ హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఏఐకి ఉండదు కాబట్టి హ్యూమన్స్ సేఫ్ అన్నమాట ఇక్కడ. తర్వాత వచ్చేసి మెయిడ్స్, హౌస్ కీపింగ్, డిష్ వాషర్స్. ఒక మెస్సీ రూమ్ ని క్లీన్ చేయడం అనేది రోబోట్స్ ఈ మధ్య కాలంలో కొంచెం చేస్తున్నాయి, కానీ చాలా కాంప్లెక్స్ పని అది. ఎందుకంటే కొన్ని మూలలకి లేకపోతే కొన్ని చోట్లకి ఏ వెళ్ళలేదు, ఎందుకంటే అది ఒక స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ కాదు, అన్స్ట్రక్చర్డ్ గా ఉంటుంది. సో అక్కడ కావాలి. తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ వర్కర్స్, రైల్ ట్రాక్ లేయర్స్, ఫౌండరీ, మోల్డ్ మేకర్స్, ఇవి చాలా టఫ్ ఫిజికల్ జాబ్స్, చాలా కష్టమైన పరిస్థితుల్లో కష్టమైన కండిషన్స్ లో పనిచేయాలి కాబట్టి ఈ రోజు కూడా రీప్లేస్ చేయలేదు అంటున్నారు. ఇంకా చివరగా పెట్రోల్ పంప్ అటెండెంట్స్ లాంటి జాబ్స్ సింపుల్ అనిపించచ్చు, కానీ దీనిలో కస్టమర్ ఇంటరాక్షన్ ఉంటుంది, సేఫ్టీ చెక్స్ చేయాలి అండ్ ఫిజికల్ పని కూడా ఉంటుంది. సో ఇవి కూడా రీప్లేసబుల్ అంటున్నారు అనమాట. సో చూసారు కదా, డేంజర్ లో ఉన్న 40 జాబ్స్, స్ట్రాంగ్ గా నిలబడిన 40 జాబ్స్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే ఇట్స్ సింపుల్, డిజిటల్ వర్సెస్ ఫిజికల్, ఇన్ఫర్మేషన్ వర్సెస్ యాక్షన్. ఇక్కడ మారబోయేది ఏంటంటే ఏఐ కంప్లీట్ గా పైన చెప్పిన 40ని తీసేసుకుంటదని కాదు, కింద చెప్పిన 40ని తీసుకోలేదని కాదు, స్లోగా ఈ జాబ్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఎంత ఫాస్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అనేది ఏ ఎవాల్వ్మెంట్ బట్టి మనం తెలుసుకోవచ్చు. బట్ ఇదైతే మైక్రోసాఫ్ట్ ఇచ్చిన అఫీషియల్ డేటా. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనిపిస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.